బాగానే రెస్పాన్స్ వస్తుంది. బంగారం బెంచ్ కారు కొందామా? బెంచ్ కారా? నీకు అని పిచ్చి పట్టిందైంది. ₹1,00,00,000 పైన అవుద్ది. ఏదైతేనేవి బెంచ్ కారు కొంటున్నాం మనం. ఎట్లా? సాయంత్రం వెళ్దామండి, బెంచ్ కారు తీసుకుందాం. అవును, ఎలా కొంటున్నావు? డబ్బులు కట్టి. అవును, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మిమ్మల్ని ఏమైనా ఇస్తామని చెప్పారా? మాట మాట్లాడితే మమ్మల్ని ఇటువే కానీ మీరు కొనరా? కొంటారు. బెంచ్ కారు కొంటున్నాము. అదే ఎలా? ఇదిగో చూడండి, నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ, ఇప్పుడు గ్యాస్ బాగా టైట్ కదా. ఆ? గ్యాస్ లేనోళ్ళ కోసం, అంటే ఈ కాలనీ మొత్తం గ్యాస్ అయిపోతే మా ఇంట్లో వంట చేసుకున్నారనుకోండి ₹150. అంటే మళ్ళీ కిలోలు కాదు, ఒక గ్లాసు బియ్యం, ఒక 100 గ్రాములు కందిపప్పు మాత్రమే అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ. అలా చేశారనుకోండి ₹150 వస్తాయి. ఇప్పటికి చాలా మంది మేము మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది వంట చేసుకుంటాం అన్నారు. ఆ డబ్బులన్నీ పెట్టి మనం బెంచ్ కారు తీసుకోవచ్చు. నీకేమైనా పిచ్చి పట్టిందైందే? ఒక్కరోజు వంట చేస్తే బెంచ్ కారు వచ్చేసిద్దా? గ్యాస్ టైట్గా ఉన్నంతకాలం మనం ఇలా చేసుకోవచ్చు. నీ ఇష్టం. తర్వాత ₹1 కాదు, పైసా కూడా ఇవ్వను. మన దగ్గర ఒక సిలిండరే ఉంది. తర్వాత సిలిండర్కి మా అమ్మోళ్ళ దగ్గర ఓ సిలిండర్ ఉంటుంది. ఆ, మా పెద్ద కోళ్ళకు ఓ సిలిండరు, చిన్న కోళ్ళకు ఓ సిలిండరు, 3 సిలిండర్లు వస్తాయి మనకి. ఇన్ని సిలిండర్లతో మనం బెంచ్ కారు తీసుకోవచ్చు కదా. నీకు పిచ్చి పట్టినట్టుంది. ఏ వస్తుందిలేండి, నేను చెప్తా కదా, బెంచ్ కారు తీసుకుందాం. షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి మంచి మంచి కలర్స్ అన్ని చూసి ఉంచమని చెప్పండి. సరే, ఆ డబ్బులు కనుక కట్టకపోతే మీ నాన్న చేత కట్టిస్తాను చెప్తున్నాను. ఏం కాదులే, తీసుకో బంగారం. ఇదిగో వాట్సాప్లో చూడు ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, మేము వంట చేసుకుంటాం అంటున్నారు. నీ ఇష్టం. ఈ అతి తెలివితేటలకి ఏం తక్కువ లేదు. బెంచ్ కారు కొంటా. నా తెలివితేటలు మాత్రం ఎప్పుడు మెచ్చుకోరు. బెంచ్ కారు నేను తీసుకుంటున్నానని మీ కుళ్ళు. కారు తీసుకున్నప్పుడు సంగతులే.